స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. కోదాడ నియోజకవర్గం, మునగాల మండలం, జగన్నాథపురం గ్రామాభివృద్ధి నా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బొల్లం ఉమా ఉపేందర్. అభివృద్ధి చేస్తా అంటూ మునగాల మండలం జగన్నాథపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బొల్లం ఉమా ఉపేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గురువారం గ్రామంలో పలు వార్డుల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లను ఉమా ఉపేందర్ లు కలుస్తూ ఆప్యాయతగా పలకరిస్తూ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జగన్నాథపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వారన్నారు. కావున గ్రామ ప్రజలు ఆలోచించి ఒక్కసారి గ్రామ అభివృద్ధి కోసం, మార్పు కోసం ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి తలను గెలిపించాలని అన్నారు. ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 10 వార్డుల అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథపురం గ్రామ ప్రజలకు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లం ఉమా ఉపలయ్య తరపున ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన మేము చేయవలసిన గ్రామ అభివృద్ధి 2006 నుంచి ఈ రోజు దాకా అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. మిగిలిన రోడ్లు కానీ, లేకపోతే హౌసింగ్ కానీ, లైట్స్ కానీ, ఎక్కడైనా సరే అభివృద్ధి పనులలో దూసుకుపోతామని ప్రజలకు హామీ ఇస్తూ, ఎక్కడ ఉన్న చిన్న చిన్న రోడ్లు మిగిలినవి కానీ, లేకపోతే ప్రతిదీ కూడా అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ మా ప్రియతమ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు, వారి సహకారంతో మా కోదాడ ఉత్తమ్ పద్మావతి గారు అభివృద్ధి ప్రదాత ఆమె ఆశీస్సులతో ఇంకా గ్రామాన్ని అభివృద్ధి పరంగా నడిపించుకుంటూ పోతామంటూ అని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మా ఒక గుర్తు ఉంగరం గుర్తు. ఆ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. దయచేసి మరీ ఒకసారి ప్రజానికాన్ని చెప్పాల్సింది ఏంటంటే, అభివృద్ధి అయితే ఆగదు, అభివృద్ధి చేస్తామని ప్రమాణపూర్తిగా మేమైతే లంకాపదంగా చెప్పదలుచుకున్నాం, చేసి చూపిస్తాం. గెలిపించవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు ఆలోచించి ఉంగరం గుర్తుకు ఓటు వేయవలసిందిగా మనవి.